హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్. రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 2008లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,54,339 మంది ఓటర్లు ఉన్నారు. రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే మొదటి నుంచి ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో 3 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరగగా అన్నిసార్లు టీడీపీదే విజయం. ఈసారి ఎలాగైనా ఇక్కడ గెలిచి తీరాలని వైసీపీ పట్టుదలతో ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన గోరంట్ల బుచ్చయ్య ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి చందన రమేష్, పీఆర్పీ అభ్యర్థి రావణం స్వామినాయుడు మరియు కాంగ్రెస్ అభ్యర్థి జె విజయలక్ష్మిలపై పోటీ చేసి 1,547 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వైసీపీ అభ్యర్థి ఆకుల వీర్రాజుపై పోటీ చేసి 18,058 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వైసీపీ అభ్యర్థి ఆకుల వీర్రాజు మరియు జేఎస్పీ అభ్యర్థి కందుల దుర్గేష్ పై పోటీ చేసి 10,404 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరియు కాంగ్రెస్ అభ్యర్థి బాలేపల్లి మురళీధర్ల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.